ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో ధ్యాన శిక్షణ తరగతులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ధ్యాన మహాచక్రం 6 వేడుకలు. గుంటూరు పట్టణంలో మహాకరుణ సద్భావన యాత్ర. ఎన్టీఆర్ జిల్లాలో శ్రీ సోమ బసవేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 2వ వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా పిఎస్ ఉపాధ్యాయులకు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. నెల్లూరు జిల్లా గిరిజన పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కుప్తుల్లాపూర్లోని ఎంఎన్ఆర్ మరియు లిటిల్ ఫ్లవర్ గ్రామర్ హై స్కూల్లో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మరియు పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిరమిడ్ మాస్టర్స్ శ్రీకాంత్, సుబ్బరాజులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన, శాకాహార ప్రాముఖ్యతను వివరించారు. ధ్యాన సాధనతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఏ విధంగా పెంపొందుతుందో తెలియజేసి అందరిచే ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో ఉన్న ఆ కౌశలత్వం అన్నది పెరుగుతుందన్నమాట. సో ఎక్కువ ధ్యానం చేస్తే కనుక ఎక్కువ విశ్వశక్తి వస్తుంది. ఎక్కువ విశ్వశక్తి వస్తే మనం ఏం చేయగలుగుతాం? చదువుకోగలుగుతాం. ఆట, పాట, చదువు, డ్యాన్స్, మ్యూజిక్ అన్నీ నేర్చుకోగలుగుతాం. ఎంతో చక్కగా నేర్చుకోగలుగుతాం. సో ప్రతిరోజు మనందరూ ధ్యానం చేద్దాం. ఓకేనా? ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు చాలా కష్టపడుతున్నారు పిల్లలు. ఎస్ సార్, నో సే. కానీ అది టైంకు మీకు గుర్తుకు రావట్లేదు. ఎందుకు? ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది కోల్పోతున్నారు. వేరే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. చదువు మీద కాన్సన్ట్రేషన్ ఏర్పడాలంటే ఇలా మీరు రోజు చేయాలి. అర్థమవుతుందా చిల్డ్రన్? మీ కొరకే, మీ మంచి కోసమే, మీ జ్ఞాపక శక్తికి పెంచడానికే ఇలా చేయమని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి. ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute, జస్ట్ బీ విత్ యువర్. సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలోని ప్రకృతి వ్యాలీలో మహాకరుణ ధ్యాన మహాచక్రం 6 వేడుకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 6వ రోజులో భాగంగా ధ్యానరత్న రాయ జగపతిరాజు సారథ్యంలో అద్భుతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ గానగంధర్వ పిప్పళ్ల ప్రసాద్ సంగీతనాద ధ్యానం, తదుపరి ఆడియో రికార్డు ద్వారా పత్రిజీ ప్రబోధాలు నిర్వహించారు. సద్గురు మూవ్మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీకిరణ్, శివప్రసాద్ మరియు దామోదర్ మహాశైలు తదితరులు పత్రిజీ దివ్య చైతన్య ఆరామంకై భూమి పూజ నిర్వహించారు. అనంతరం అతిథులు తమ సందేశాలను అందించారు. పత్రిజీ యొక్క దివ్య చైతన్య ఆరామం ఇక్కడ ఉండాలి. పత్రిజీ ఆయన రిటైర్మెంట్ నేను ప్రకృతి వ్యాలీలోనే ఉంటాను అన్నారు. పత్రిజీ అన్ని చోట్ల విశ్వవ్యాప్తమై ఉంటారు. ఎక్కడో ఒక చోట బంధించడం, ఒక చోట ఉంటారు అనుకోవడం సబబు కాదు. కానీ ఆయన చైతన్యం, ఆ ప్రేరణ అందరికీ ఆ స్ఫూర్తి కలిగించడం కోసం ఒక దివ్య చైతన్య ఆరామం, ఆ గుహ ఈ ప్రాంతంలో ఒక 30 అడుగులు ఎత్తుండే ఒక పర్వతాన్ని అందులో ప్రవేశించిన తర్వాత లోపల ఏ లక్ష్యాలైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఏ బోధన, ఏ మార్గం అయితే పత్రిజీ మనందరికీ చూపించారో, ధ్యానం, అహింస, పిరమిడ్ జగత్, వీటి పట్ల ప్రాథమిక అవగాహన కలిగేలాగా అన్ని భాషలు అవగాహన చిత్రాలు, ఆయన వాయిస్ వచ్చిన వాళ్ళే లోపల కూర్చుంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ యొక్క సందేశ సాగరం, ఆ ఎసెన్స్ ని మనం అందించేలాగా అక్కడ ఒక స్క్రీన్, ఒక థియేటర్ లాగా లోపల వారి యొక్క ముఖ్య సందేశాలు ఉండేలాగా ఏర్పాటు చేయాలని
ఒక పెద్ద హాల్ లాగా గుహలాగా ఉంటుంది, లోపలికి వెళ్తే అలా ఉండాలని దాన్ని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరపుపేటలో నారాయణ రెడ్డి దంపతుల నిర్వహణలో శ్రీ సోమ బసవేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం 2వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 శివస్వామి, విశిష్టాతిథిగా ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశవ విచ్చేసి తమ సందేశాలను అందించారు. ఈ నేపథ్యంలో శ్రీ శివస్వామి మాట్లాడుతూ 5 సూత్రాలను చక్కగా వివరించారు. తదుపరి మాస్టర్ సంతోష్ కుమార్ శిష్య బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ మండల కన్వీనర్ ఉషారాణి, శ్రీనివాసరావు, 300 మందికి పైగా ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ మాస్టర్స్ ఉన్నారు కదా, మాస్టర్ని తలుచుకోండి, గురువుని. ఓం ఆచార్య దేవో భవ, ఓం అతిథి దేవో భవ, ఓం ఈ 4 మీకు తెలుసు, ఇంకా 5వ ఒకటి ఉంది, చెప్పండి. ఓం సంగ దేవో భవ, నేను నివసిస్తున్న ప్రాంతం కానీ నేను పాల్గొంటున్న మన సమితి, మన సంఘం, ఇదైతే మనదో పత్రిజీ మన ధ్యాన కేంద్రం, అది కానీ అది కూడా నమస్కారం. ఈ 5 కూడా ప్రతిరోజు మనం నమస్కారం చేసుకునే విషయంలో ముందుకెళ్ళాలి. కామారెడ్డి విద్యానగర్ శివాలయంలో పిఎస్ఎస్ఎం కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 3వ రోజులో భాగంగా మాస్టర్ ఉమాదేవి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల కలిగే లాభాలు, వారి ధ్యాన అనుభవాలను చక్కగా వివరించారు. నోటితోని మాటలు మాట్లాడకపోవడం మౌనము, మనసుతోని ఆలోచనలు చేయకపోవడమే ధ్యానం. మరి ఆలోచనలు చేయకుండా ఉండడం సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచనలు అనేటివి వస్తాయి. కానీ మరి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆలోచనలు చేయడం అనేది మానవ సహజం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వచ్చిన ప్రతి ఆలోచన వెంట పరుగులు తీయడం వలన ఇప్పుడు నేటి మానవుడు దుఃఖంలో జీవిస్తున్నాడు అనమాట. వచ్చిన ప్రతి ఆలోచన వెంట పరుగులు తీస్తున్నాం మనం, దాంతోనే మన లైఫ్ లో మనకి దుఃఖం ఉన్నది. గుంటూరు పట్టణంలో మహాకరుణ సద్భావన యాత్ర మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ప్రజలకు ధ్యాన, శాకాహారం ప్రాముఖ్యతను తెలియజేశారు. శాకాహారం మాత్రమే మానవాహారం అని నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మాస్టర్ పద్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు. నెల్లూరు జిల్లా కావలిలోని గిరిజన పాఠశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 10 మండలాల పిఎస్ ఉపాధ్యాయులకు జరిగిన ఐసీటీ శిక్షణలో భాగంగా వింజమూరు మాస్టర్స్ జ్ఞానదాతలుగా మాస్టర్స్ రవిచంద్ర, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ధ్యాన, శాకాహార ప్రాముఖ్యతను వివరించి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన చేయించారు. హాజరైన ప్రతి ఒక్కరికి పిరమిడ్ క్యాలెండర్ను బహుకరించారు. ప్రాక్టికల్ గా ఎంత అద్భుతంగా తయారవుతారు వాళ్ళు.
చాలా నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత డల్లర్స్ కూడా ఇంటూ ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటాడు, పాడుకుంటాడు, హోంవర్క్స్ బాగా చేసుకుంటాడు. కాన్సన్ట్రేషన్ ఉంటే మనం చెప్పేది వాడు వింటాడు. విన్నప్పుడు అండర్స్టాండింగ్ అవుతుంది. అండర్స్టాండింగ్ అయినప్పుడే ఎక్కువ మెమరీలో ఉంటుంది, లేకపోతే మెమరీలో ఏముండదు. కాబట్టి ఇది చాలా సింపుల్ టెక్నిక్, దీనికి ఏం ఖర్చు లేదు. పిల్లలకి మనం ప్రతిరోజు కూర్చోబెట్టాలి. ఆనంద వేదిక గవర్నమెంట్ పెట్టింది 15 minutes, కానీ మనం ఏం చేస్తాం, ఎక్కడ టైం వేస్ట్ అని వాడు స్టడీ అవర్లో కూర్చోబెడతాం. గంట కూర్చోబెడితే వాడు చదివేది అరగంట కూడా చదవడు, కాన్సన్ట్రేషన్ లేకపోతే. కాబట్టి ప్రతిరోజు ప్రేయర్ టైంలో కానీ కనీసం అట్లీస్ట్ మనం వెళ్ళినటువంటి క్లాసుల్లో అయినా కూడా పిల్లల్ని కూర్చోబెట్టి ఒక 10-15 నిమిషాలు వాడికి ఈ శ్వాసను గమనించండి హాయిగా అనే టెక్నిక్ అని చెప్పినట్లయితే చాలా రిలాక్స్ అవుతాడు, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్ప నగర్ శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్ అన్నపూర్ణ శ్రీనివాసరావు దంపతులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ వాణిశ్రీ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో మనస్సులో మౌనం ఉంటే అంతరాత్మతో అనుసంధానమవుతారని పత్రిజీ మరియు మహర్ బాబా వారి ప్రబోధాలను బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి సూర్యారావు, వెంకటరత్నం మరియు 100 మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు. వృక్షాల బొమ్మలు అన్ని బొమ్మలు తీసినాక ఆయన శరీరాన్ని వదిలేసినాక ఆయన చెప్తారు, ఆయన చనిపోయింది ఒక సిలువను ఏర్పాటు చేస్తారు. 4 మూలలు ఏముంటాయి, అగ్ని సింబల్, హిందువుల సింబల్, ముస్లిం సింబల్, ముస్లిం సింబల్, క్రిస్టియన్స్. అంటే ధ్యానము అనేది ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి సంబంధించింది కాదు. ఎవరైతే ఎవరిలో అగ్ని ఉంటుందో వారందరికీ కూడా ధ్యానం చేయడానికి అర్హత ఉంది. అగ్ని ఏంటంటే జఠరాగ్ని, మన లోపల పంచిపోతాలో ఉంది. అది ఎవరైతే శరీరంలో ఉందో వారిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యానం చేయడానికి అర్హత ఉందనైనా ఆ శిల్వ మీద ఇప్పటికీ వెళ్ళినప్పుడు చూడండి రాసి ఉంటాయి, 4 సింబల్స్ వేసి ఉన్నాయి. ధ్యానం అంటే ఏ కులమో మతమో కాదు, ఏ జాతో కాదు. ఈ శరీరం ధరించి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అర్హుడే అన్నదాన్ని ఆయన అక్కడ నిరూపించి చూపించి ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. కాళ్ళు తెగినాయి, చేతులు తెగినాయి, 4 కట్టాయి. అయినా ప్రపంచమంతా పత్రిక గారు ఎలా అయితే పర్యటించారో ఆయన కూడా ప్రపంచమంతా ఆయన సందేశాలు ఇచ్చి ఆయన తర్వాత తన శరీరాన్ని వదిలారు. చిత్తూరు జిల్లా రాజపేట రోడ్డు, రామకుప్పం వివిధ గ్రామాలలో పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, బైరెడ్డిపల్లి పిరమిడ్ సొసైటీ, కుప్పాలపల్లి ధ్యాన ఆశ్రమ సంయుక్త ఆధ్వర్యంలో 1000 గ్రామాల ధ్యాన ప్రచార యజ్ఞ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ బాలాజీ, రేవతి, కృష్ణకుమారి, నాగరాజు, రోహిణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యాన, శాకాహార ప్రాముఖ్యతను తెలియజేసి అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో బాలంపల్లి, పీలవరం, గడ్డూరు, తిమ్మసముద్రం, ఎన్టీఆర్ కాలనీ, మిట్టపల్లి తదితర 17 గ్రామాలలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. ధ్యానం చేయడం ద్వారా మీరు చదివింది చక్కగా గుర్తుంటుంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చక్కగా మన శ్వాసని గమనిస్తాం. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. కాబట్టి ప్రతిరోజు కూడా మనము ధ్యానం చేయాలి. వనపర్తి జిల్లా నాగవరంలోని బీసీ హాస్టల్లో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ధ్యానం చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరిగి ఏకాగ్రత కుదురుతుంది అని, శాకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. మనం చదువుకోవాలి, మన ఫ్యామిలీ బాగుండాలంటే ధ్యానం చేయాలి. చూడండి, మన తల్లిదండ్రులు వెనక ఉన్నారు, వాళ్ళని గమనించాలి. ఎవరు కనుక శ్వాస మీద చేస్తారు, చాలా చక్కగా చేస్తున్నారు.
ఫుడ్లో ఇలా చేస్తుంటే మనకు తెలియకుండా విశ్వశక్తి ఫ్లో అవుతుంది బాడీలో. అంటే టీబీ కానీ ఎన్నో జబ్బులు తగ్గించుకోగలుగుతాం. కరోనా రాదు, ఇలా కూర్చుంటే మన కరోనా రాదు. శ్వాస మీద ధ్యాస. ఒక 10 నిమిషాలు మనలో మనం ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసనే గమనిద్దాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని ఈ సందర్భంగా బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. దృష్టి లోపమే మార్చుకోవాల్సింది మన లోపలే కానీ బయట ఎవరిని నువ్వు మార్చేదానికి ప్రయత్నం చేయొద్దు. మన వల్ల ఎవరిని ప్రయత్నం చేసి మార్చేదానికి లేదు. మార్చుకోవాల్సింది మన యొక్క దృష్టి. ధ్యానం ద్వారా నువ్వు నీ మనసుకు అంతర్గత ప్రయాణం చేసే కొద్దీ నీ దృష్టిలో అపారమైన అద్భుతమైన సృష్టి కనబడుతుంది. నీ మనసు శూన్యం అయ్యే కొద్దీ దైవత్వాన్ని అనుభూతి చెందే కొద్దీ ప్రతి ఒక్క వ్యక్తి నీకు గొప్పవాడిగా కనిపిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి దైవంగా కనిపిస్తాడు. గతంలో నువ్వు అసూయపడిన వాళ్ళే, ద్వేషపడిన వాళ్ళే, కోపగించుకున్న వాళ్ళే ఇప్పుడు మహా అద్భుతంగా అనిపిస్తారు ఓహో అని. ఎందుకంటే అప్పట్లో నీకు దృష్టి లోపము, వాళ్ళలో నిజంగా లోపాలు లేవు. ఉన్నదంతా మనలోనే లోపాలు. మనలో మార్చుకుంటేనే ఎదుటి వాళ్ళంతా కూడా మనకు బాగా కనపడతారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ శ్రీరామ్ రెడ్డి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని ఈ సందర్భంగా బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ప్రపంచంలో ఏది వాస్తవము ఏది అవాస్తవము అనేది జ్ఞానం మనకు తెలిసినప్పుడు నీతో నువ్వు ఉంటావు, ఆత్మతో దగ్గర అవుతావు. ఏమి ఆ బ్రహ్మము నాలో కాపునరావచ్చున అర్జున మాకు పేటెత్తు కౌంటయ్య పునర్జన్మ నవ్వితే నన్ను పొందిన వారికి పునర్జన్మ లేదు. బ్రహ్మలోక పర్యంతరం కూడా 14 లోకాలు కూడా పుట్టి నశించేటివే. నన్ను పొందిన వారికి మాత్రం పునర్జన్మ లేదు అని చెప్పాడు. అంటే మనం ఏం చేస్తాము, మొత్తము ఈ లోకాలే బ్రహ్మలోక పర్యంతం కూడా 14 లోకాలు కూడా పుట్టి నశించేటివే. ఎవడవుతుంది? మనం ఏం చేస్తాము, మన డబ్బు, మన సంపద, మన బిజినెస్, మన వ్యవహారాలు ఇవే సత్యం అనుకుంటున్నాం. అవునా కాదు? దాంతోనే మనం సతమతం అవుతున్నాం. ఇవి ఎప్పుడైనా పోయేటివే. కృష్ణా జిల్లా బాహుబలేంద్రుడి గూడెంలోని ధ్యాన సప్తాహ కార్యక్రమం మాస్టర్ కృష్ణకుమారి గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 7వ రోజులో భాగంగా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు నాగరమాదేవి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అల్లాపురం, గూడవల్లి, గన్నవరం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరిచే ధ్యాన సాధన చేయించారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం నుండి 18వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా ఆధ్యాత్మిక తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి శిష్యుడు రామకృష్ణ విచ్చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఆర్యుజనని కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17వ తేదీ శనివారం మరియు 18వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.